హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం మొదటి లైన్ మాత్రమే చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును. పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదివి ఇదివరకు ప్రార్థించాలి కనుక ఇది ప్రార్థన చేయట్లేదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రేమతో ఆహ్వానించుకున్నటువంటి ప్రభాకర్ బావ గారు సుధాకర్ కుటుంబానికి యేసయ్య నామంలో హృదయపూర్వకమైన వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో ఉన్నటువంటి గ్లోరీ సిస్టర్ కుటుంబానికి కూడా ప్రభా యేసయ్య నామంలో వందనాలు. అలాగే నేను లైవ్ వీక్షిస్తున్నటువంటి వారికి యేసయ్య నామంలో హృదయపూర్వకమైన ధన్యవాదాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు మనకి ఆశీర్వాదము కలుగజేస్తాడట. అయితే ఆశీర్వాదాల కొరకు భూమి మీద మనుషులు ఎన్నో ప్రయత్నాలు, మానవ జ్ఞానంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మనిషికి దొరికినటువంటి ఆశీర్వాదము దొరకడం లేదు. కారణం ఏంటంటే మనిషికి కావాలనుకుంటున్నటువంటి ఆశీర్వాదం వేరు, దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదం వేరు. హల్లెలూయా. మనిషి కోరుకునేటువంటి ఆశీర్వాదము ఏ విధమైనది అంటే కేవలం అది భూ సంబంధమైనది మాత్రమే. అంటే భూమి మీద ఆశీర్వాదం మానవుడు పొందుతూ ఉండొచ్చు ఒకవేళ, కానీ మానవుడు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆస్తి ఏమవుతుంది? అంటే ఒక భక్తుడు పాడినటువంటి పాట ఉంటుంది, కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. చెమటోచి కష్టం విడిచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోచి సుఖం విడిచి కష్టము నోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరి దగ్గర యోచించితివా? నీ సంపాదన ఎవరి దగ్గర యోచించితివా? యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోని మాయమై ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. హల్లెలూయా. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతము కాదు అంట. మరి లోకంలో ఏది శాశ్వతం కానప్పుడు, పర్మనెంట్ కానప్పుడు మానవునికి ఎందుకు ఆశీర్వాదం? మానవుడికే జీవితమే శాశ్వతం కాదు, మానవుడు పొందేదే శాశ్వతం కాదు. అయినా మానవునికి ఆశీర్వాదం కావాలి అంటే నేను చెప్తూ ఉన్నాను, ఖచ్చితంగా ఈ సకల భవనములను, ఈ సకల పంచభూతాలను సృష్టించినటువంటి దేవుడు మానవుని సృష్టించాడు గనక ఆ మానవునికి దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. కనుక మానవునికి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాల్లో ప్రముఖమైనది ఏంటి అంటే బాప్టిజం, రక్షణ అనేది. ఎందుకు అంటే
నేను ఆంధ్ర నుండి దాదాపు 650 కిలోమీటర్లు జర్నీ చేసి ఈ తెలంగాణ తమిళనాడుకు వచ్చాను. అంటే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి నేను ఎంతో ప్రయాసపడి వచ్చాను. కానీ భూలోకంలో ఉన్నటువంటి మానవుడు పరమున ఉన్నటువంటి దేవుని దగ్గరకు ఎంత ప్రయాసపడినా వెళ్ళలేడు. ఈ భూమి మీద ఏ దేశమైనా వెళ్ళొచ్చు డబ్బు ఉంటే, కానీ ఆకాశములకు పైన ఉన్నటువంటి దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే డబ్బుతో మనం వెళ్ళలేం, ధనంతో వెళ్ళలేం, బలంతోనూ వెళ్ళలేం. మరి ఎట్లా వెళతాం? అంటే అది దేవుని ద్వారానే మనం వెళ్ళగలం. అంటే దేవుని ద్వారా వెళ్ళాలంటే దేవుడు మనకు ఒక ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రముఖ ఆశీర్వాదం మానవులందరికీ ఏంటంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవులందరి పాప విమోచన కొరకు తాను బలియాగమయ్యాడు, తన పరిశుద్ధ రక్తాన్ని చెందించాడు. ఆ రక్తమును ఎవరైతే ఆశ్రయిస్తారో ఆ రక్తము ద్వారా మానవాళికి పాపం నుండి విముక్తి కలుగుతుంది. అట్టి ద్వారా మానవుడు నీళ్ళ ద్వారా ముంచిన బాప్తిజము పొందినప్పుడు అతడు పరలోకానికి వారసులవుతాడని వాక్యము సెలవిస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఇట్లా రాయబడి ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం క్రైస్తవ ప్రపంచాన్ని అంతటికి బాగా పరిచయమైనటువంటి వాక్య భాగం. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలండి. అంటే ఎవరైతే సృష్టికర్త అయిన దేవుడు యేసు అని నమ్ముతారో, ఆయన రక్తమును పాపం నుండి విడిపిస్తుందని ఆశ్రయిస్తారో, అలా బాప్తిజం పొందుతారో వారికి రక్షణ కలుగుతుందంట. అనగా మరణము తర్వాత కలిగే నరకము నుండి, నిత్య అగ్నిగంధకము నుండి మానవునికి విడుదల కలిగి దేవుడు ఉండేటువంటి రాజ్యములకు వారసులు అవుతున్నారు. ఇది మొదటి ఆశీర్వాదం. హల్లెలూయా. కనుక భూమిని విడిచిన తర్వాత కూడా మనల్ని పరమునకు చేర్చేటువంటి ఆశీర్వాదము యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తము, ఆయన అర్పించినటువంటి ప్రాణము. సో ఇదే మానవాళ్ళందరికీ కావాల్సినటువంటి ప్రాముఖ్యమైన ఆశీర్వాదం. అయితే చదవబడినటువంటి లేఖనం ద్వారా ప్రభు ఏం చెప్తున్నారంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం అంట. ఏంటి? అయితే మరి యేసు ప్రభు వారు మనకి రక్షణ ఇచ్చి పరమునకు చేర్చుకోవడానికి ఆశపడుతున్నప్పుడు ఈ భూలోకంలో మనకి ఎటువంటి ఆశీర్వాదం ఇవ్వడా అంటే ఖచ్చితంగా ఇస్తాడు. సొంత హౌస్, సొంత ఇల్లు మనకిస్తాడు దేవుడు. మంచి ఆరోగ్యం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. సో కుటుంబానికి కావలసినటువంటి వనరులను, మన అక్కర్లను దేవుడు మనకిస్తాడు. ఇవన్నీ కూడా ఆశీర్వాదాలే. హల్లెలూయా. అయితే ఆశీర్వాదము పొందడానికి మనం ఏం చేయాలి అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అది చాలా విస్తారమైనటువంటి అంశమే. కానీ ఒక 15 minutes 10 minutesలో ఈ మెసేజ్ని క్లోజ్ చేస్తాను. మరొక ఆశీర్వాదాన్ని అందరూ పొందుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఇది ఎట్లా అంటే, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు నీతిమంతులు ఈరోజు? ఎవరు నీతిమంతులు చెప్పండి? బైబిల్ ఏం చెప్తుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడట. మరి నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం వస్తుందంట. అంటే ఎవరు నీతిమంతులు అంటే, క్రైస్తవ ప్రపంచం ఏమనుకుంటుందంటే నీతిమంతులు ఎవరంటే టక్కుమని చెప్పేది చనిపోయిన వారు. అంటే బతుకున్న వారు నీతిమంతులు కాదు క్రైస్తవ దృష్టిలో. చనిపోయిన వాళ్ళే నీతిమంతులు అవుతారు. వారిని జ్ఞాపకం చేసుకుంటే చాలు అంటారు. అంటే ఆ చనిపోయిన వాడు నీతిమంతుడు అవ్వాలంటే బ్రతుకుండగా నీతిమంతుడే కాదా? ఇది క్రైస్తవం ఎందుకు ఆలోచించట్లేదు అంటే, బ్రతుకున్నప్పుడు నీతిమంతుడు కాలేని వాడు మరణం తర్వాత నీతిమంతుడు అయిపోతాడా? ఇట్స్ పాసిబుల్? ఇంపాసిబుల్. బ్రతుకున్నప్పుడు నీతిమంతుడు కాబట్టే మరణం తర్వాత కూడా నీతిమంతుడని దేవుడు జస్టిఫై చేశాడు, దేవుడు నిర్ధారణ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో అంశాలు మాట్లాడుకోవచ్చు అవసరాన్ని బట్టి. ఈరోజు మరి చనిపోయినటువంటి తోమా గారి కొరకు అవసరాన్ని బట్టి ఒక మాట అందరికీ అవసరం. హల్లెలూయా. ఆ భక్తుడి యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం నిజంగా మనకి ఆశీర్వాదమే. అయితే ఆయన ఎలాగ నీతిమంతుడు అయిపోయాడు? ఆయనంత పర్ఫెక్టా, ఆయనంత జ్ఞానియా, ఆయనంత బలవంతుడా అని అంటే అవసరాన్ని బట్టి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు లేఖనాలలో. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 11
సో అది యోహాను సువార్త 20 అధ్యాయము 4 చదువుదాం. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సిమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టుపెట్టి ఉండుటయు చూచెను. చాలండి. ఆ తర్వాత 26 వచనం చదువుదాం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూసిండిగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసువి కాక విశ్వాసువై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. యోహాను సువార్తలో చాలా విషయాలు దేవుడు చెప్పాడు. మనకు సమయం లే కనుక అదే 20 అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. మనకి అవన్నీ చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే తోమా ఏమని మాట్లాడుతున్నాడు? అవిశ్వాసిగా ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ప్రభువే అంటున్నాడు అవిశ్వాసి అని. అంటే చూస్తేనే కానీ నేను నమ్మను అంటున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నా కళ్ళారా చూస్తేనే కానీ, అంటే ఏది ఇష్టపడట్లేదు, ఏది చూడడం లేదు, అంటే ఫాలో అవ్వడానికి కానీ పని చేయడానికి కానీ అనిపించట్లేదు. మనసు కఠినమైపోతుంది దేవుని ప్రజలకు ఈ దినాలను. అయితే ఒక మాట చెప్తున్నాను, ఎవరు నీతిమంతులు అంటే మనకు నచ్చిన వాళ్ళందరూ నీతిమంతులు, నచ్చిన వాళ్ళందరూ అనీతిమంతులు కాదు. దేవునికి నచ్చిన వాళ్ళందరూ నీతిమంతులు. అలాగే కొంతమంది మంచి వాళ్ళేనంట, పరిశుద్ధులేనంట, కానీ దేవుని కొరకు ఉపయోగపడరంట. వారు నీతిమంతులు ఎట్లా అవుతారు? అవరు. అయితే బైబిల్ గ్రంథంలో తోమ, ఆయన కూడా మనిషే కదా, నేను చూస్తేనే కానీ నమ్మను ఆయన నిజంగా ప్రభు వచ్చాడంటే, ఆయన గాయాలైన కదా నేను అందులో వేలు పెట్టి చూడాలి అని చెప్పాడు అక్కడ. తర్వాత యేసయ్య వస్తే, ప్రభువా నన్ను కనికరించు నా దేవా అంటూ క్షమాపణ. అంటే నీతిమంతులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా అవిశ్వాసముతోనూ అపనమ్మికతోనూ బలహీనతతోనూ వారి యాత్ర కొనసాగినట్లుగా లేఖనాలలో ప్రతి భక్తుడి జీవితం మనకు కనబడుతూ ఉన్నది. కానీ వారు ఆలోచనలు మార్చుకుని వారి అపనమ్మకం నుండి, అవిశ్వాసం నుండి మార్పు నొందినటువంటి వారే వారు ఏ తీర్మానం అయితే ప్రభు దగ్గర ఉన్నదో అది స్థిరపరచుకోగలిగారు. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు, దేవుడు నాకెవరో తెలియదని. అలాగే తోమ కూడా, నేను యేసు కొరకు చనిపోతానని తోమ కూడా తీర్మానం ఉంది. కానీ ఇప్పుడు యేసు లేచాడంటే నేను నమ్మను అంటున్నాడు. కానీ ఈరోజు అదే తోమ మరణించి తిరిగి లేచినటువంటి యేసు ఉన్నాడు అని ప్రపంచంలోనూ ప్రకటించి సిరియా దేశం మీదుగా మరి భారతదేశంలో కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిగా అడుగుపెట్టాడు ఆయన. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో 20 ఏండ్లు భారతదేశంలో అనేకమైనటువంటి కాలినడకన ప్రయాణం చేసి ఎంతో మందికి రక్షకుడైన దేవుని గురించి స్వార్థ ప్రకటించి ఆయన మరణించాడు, హతసాక్షి అయిపోయాడు 72వ సంవత్సరంలో. అంటే కేవలము భారతదేశంలో 20 సంవత్సరాలు మాత్రమే తోమ సజీవుడిగా ఆయన స్వార్థను ప్రకటించాడు. అంటే ఈ రోజుకి నేటికి 1952 ఇయర్స్ అవుతుంది తోమ గారు చనిపోయి. అయితే ఈరోజు ప్రసంగం చేయడం సింపుల్, పాటలు పాడడం సింపుల్, ప్రార్థించడం సింపుల్, ఏంటి ఎవరికి వచ్చింది అది మాట్లాడేస్తారు. కానీ సిలువ వేయబడినటువంటి క్రీస్తును లోకానికి చూపించడం సింపుల్ కాదు. ఎవరైతే సిలువబడినటువంటి క్రీస్తును, మరణించి తిరిగి లేచినటువంటి క్రీస్తును నేను చూశాను, నేను విన్నాను, ఆయన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఇదిగో ప్రజలారా తెలుసుకొని నమ్మండి అని చెప్పడానికి మనం పూనుకుంటే రాళ్ళు వేస్తారు మన మీద, నిందలేస్తారు మన మీద, అపనిందలు ప్రచారం చేస్తారు, అవమానాలు, గాయాలు, వేదనలు, వీళ్ళు మంచోళ్ళు కాదు రకరకాల ఇష్టం ఉండదు. ఇక మరి ఇన్ని అవమానాలు ఎదుర్కొని కూడా సిలువను మోసేవారే నీతిమంతులు. హల్లెలూయా. ఇన్ని నిందలు, ఇన్ని గాయాలు పొంది కూడా నేను దేవుని పని మాత్రం విడిచిపెట్టనని తీర్మానం చేసుకున్న వారే నీతిమంతులు. భయపడి దేవుడు అంటే కొడతారేమో, చంపుతారేమో, నా మట్టుకు నేను సైలెంట్గా ఉన్న వాళ్ళు క్రైస్తువులు ఎట్లా నీతిమంతులు అవుతారు దేవుని సన్నిధిలో? ఈరోజు మరి దేవుని మహాకృపను బట్టి ప్రభాకర్ బావగారు సుధాకర్ కుటుంబం ద్వారా మరి మేము చాలా ఆనందిస్తున్నాం. కారణం ఏంటంటే మరి నీతిమంతుడగు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భక్తుడగు తోమ మరణించిన దినాన్ని మేము ఈ చెన్నైలో ఉండడం, ఆయన మరణించినటువంటి స్థలాన్ని సందర్శించడం,
సంతోషకరం. అంటే సమాధిని చూసి ఆనందిస్తున్నారా పాస్టర్ అని చాలా మంది అనుకోవచ్చు. సమాధిని చూసి సంతోషించేవాడు కాదు జోసఫ్, లేఖనాలు ఎరిగినటువంటి వాడు. కారణం ఏంటి? సంతోషానికి కారణం ఏంటంటే, నిజమే భక్తులందరూ మరణించారు, హతసాక్షులు అయిపోయారని బైబిల్ గ్రంథంలో చదివాను, ప్రసంగాలు చేశాను. కానీ ఈరోజు చెన్నైకి వచ్చినటువంటి నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది, ఒక అనుభవ జ్ఞానము కలిగింది. ఈరోజు తోమా గారి యొక్క జీవితాన్ని కొద్దిగా ఆ స్థలాల్లో చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఆయన బంధించినటువంటి స్థలం ఒక గుహ ఎంత భయంకరంగా ఉందో, కొంతసేపు నాకు నిలబడడానికి కళ్ళు తిరిగి నేను పడిపోతున్నట్టు ఫీలింగ్ కలిగింది. ఆయన ఎన్ని దినాలు అక్కడ బంధింపబడి ఉన్నాడు, అంటే ఎంత కష్టపడ్డాడో దేవుని మార్గాన్ని ప్రజలకు తెలియపరచడం కొరకు. నిజమే, మన మాటలతోనూ పాటలతోనూ ఎన్నో మాటలు మాట్లాడేసుకుంటాం, అంటే విన్న ద్వారా, ఏదో చూసిన దాని ద్వారా. కానీ మన జీవితాలు ఎప్పుడైతే ఒక కష్టము, ఒక భక్తుని యొక్క కష్టము అనుభవంలోనికి వస్తుందో, అప్పుడు మనం ఇలా బ్రతకాలి అనే ఒక తీర్మానము, నిశ్చయత మనకు కలుగుతుంది. అనుభవంలోనికి రానంత సేపు కూడా క్రైస్తవులు పాడుకుంటూనే వెళ్ళిపోతారు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. దేవుడు వారిని బట్టి ఇప్పుడు సంతోషించడండి. ఈరోజు నిజం చెప్తున్నాను, తోమా మరణించాడు అని అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సెలబ్రేట్ చేసుకోవాల్సింది తోమా మరణించాడు, సమాధిని చూశాను, ఆ స్థలంలో అడుగుపెట్టాను అనేది కాదు. కానీ ఆ భక్తుడు యేసు కొరకు పడిన కష్టము, ఎంత ప్రయాసమో అది. ఆ భక్తుడు తను నమ్మినటువంటి సత్యము కొరకు ప్రజలకు తెలియపరచడం కొరకు ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత కష్టపడ్డాడో. కనుక తోమా ఈరోజు తన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి భారతీయ క్రైస్తవులకు కానీ, ప్రపంచ క్రైస్తవులు కానీ, ఆయన మరణము ద్వారా ఒక సందేశం ఇస్తే అది ఎలా ఉంటుందో ఈ ప్రసంగం చెప్తుంది. అది ఎలా ఉంటుందంటే, ప్రపంచ క్రైస్తవులారా, యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి శిష్యుడైన నేను మరణించానని ఈ జూలై 3 నా మరణ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు, సంతోషం. కానీ మీరు నా మరణాన్ని బట్టి ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, నేను 20 ఏండ్లు మరణించి తిరిగి లేచిన యేసు కొరకు ప్రతిక్షణము మరణిస్తూ బ్రతికాను, చివరకు మరణించి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయాను. కానీ ఈ రోజు మీరు, ఆనాడు ఒకడే తోమా ఇక్కడికి వచ్చాడు, కానీ ఈరోజు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మీరందరూ కూడా ఒక్కొక్క తోమా ఎందుకు కాకూడదు అని అడుగుతాడు ఆయన. హల్లెలూయా. నా మరణాన్ని తలస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడు మరొక తోమా కావాలి. ఎందుకంటే ఒకడే తోమా భారతదేశానికి వచ్చి ఇన్ని కోట్ల మంది రక్షణకు కారణమైతే, ఈరోజు ప్రపంచం అంతా భారతదేశంలో ఒక్కొక్క తోమా వంటి ఆలోచన కలిగి, ఆశయం కలిగి, అంబిషన్ కలిగి, గోల్ కలిగి, విజయాన్ని కలిగి జీవిస్తే ఒక్క వ్యక్తి కూడా దేశం నుండి, భారతదేశంలో ఉన్నటువంటి ఒక్క వ్యక్తి అయినా సరే నరకానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉండవు. కనుక తోమా పేరు చెప్పుకోవడం కాదు, తోమా సమాధి కోసం మాట్లాడుకోవడం కాదు, కానీ తోమా తాను నమ్మినటువంటి దేవుని కొరకు ఏ విధమైన సమర్పణతో, తీర్మానంతో, కష్టముతో, ప్రయాసతో బ్రతికాడో, ఈ రోజు చెప్తున్నటువంటి నేను, వింటున్నటువంటి నీవు అలాగ గనక జీవించగలిగితే, అప్పుడు తోమా భారతదేశంలో నేను మరణించినందుకు ఎంతో మంది తోమాలు తయారయ్యారని తను సంతోషిస్తాడు దేవుని రాజ్యంలో. హల్లెలూయా. కనుక ఏ భక్తుడు కూడా తమ ఆశయాన్ని పట్టించుకోకుండా తమ మరణ దినాలను జ్ఞాపం చేసుకున్నంత మాత్రాన ఏ భక్తుడు కూడా సంతోషించడు. కాబట్టి క్రైస్తవ సమాజమా, మన భావజాలాన్ని, మన ఆలోచన, మన యాటిట్యూడ్, మన థాట్స్, మన ఒపీనియన్స్ మార్చుకొని భక్తుల ఆశయాలు కలిగి వారి మీద ఉన్న అభిషేకం. ఒకటే తీర్మానం చేశాను అక్కడ కొండ మీద ప్రేయర్ చేసినప్పుడు, ఒకటే, ఎంత కష్టపడి ఇంత చీకటి గుహలో గాలి ఊపిరాడినటువంటి పరిస్థితుల్లో అన్నపానం లేకుండా ఎంత ప్రయాసపడ్డా, దేవా ఆయన మీద ఉన్నటువంటి అభిషేకాన్ని నా మీద కుమ్మరించే, ఆయన మీదకున్నటువంటి భారాన్ని ఇంకనూ నాకు దయచేయండి, ఆయన లాంటి ఒక సేవ చేసి నీ దగ్గరకు రావాలి తండ్రి అని ఆ కొద్ది నిమిషాలు ఆ తోమ ఎలాంటి భారముతో, ఎలాంటి అభిషేకముతో ఈ యాత్రను తను కొనసాగాడు, తన యేసు కొరకు పనిచేశాడు. అలాగే ఇష్టముతో, ప్రేమతో, అవమానాలు, నిందలు, గాయాలు, వ్యతిరేకతలు కలిగిన అలా బ్రతకడానికి ధైర్యముగా జీవించే కృప దయచే ప్రభు అని ఒక చిన్న ప్రేయర్ అక్కడ చేసుకుని ఇక్కడికి వచ్చాను. కాబట్టి తోమా గారి కోసం ప్రతి క్రైస్తవుడు ఈ విధమైన తీర్మానం సమర్పణ చేసుకుంటే, నిజం చెప్తున్నాను, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా మనకి ఆశీర్వాదమే. ఆశీర్వాదాలు ఒక ఆశీర్వాదం ఏంటి చెప్పనా? ఆ భక్తుల మీదకు దిగి వచ్చిన అభిషేకం మనం మీదకు దిగి రావడం. హల్లెలూయా. ఆ భక్తులు పొందినటువంటి ఆత్మాభిషేకాన్ని మనం పొందుకోవడం. ఎందుకంటే భారం లేకపోతే అభిషేకం రాదు.
భారం లేకపోతే క్రైస్తవ జీవితానికి అభిషేకం రాదు. అభిషేకం లేకపోతే పని పట్ల ఇష్టం ఉండదు, చేయాలనే ఆశ ఉండదు. చిన్న బాధ, చిన్న కష్టం అయితే తొట్టిల్లిపోతారు క్రైస్తవులు. కాబట్టి ఈరోజు సంఘాలలో క్రైస్తులుగానే మిగిలిపోతున్నారు, అభిషక్తులుగా తయారవడం లేదు. భారము కలిగిన వారిగా, బాధ్యత కలిగి, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్రైస్ట్, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గాస్పల్, అంటే దేవుని స్వార్థ పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు తయారవ్వాలంటే ఆ భక్తుల మీద ఉన్న అభిషేకం మన మీదకి రావాలి. అది రావాలంటే వాళ్ళ భారం, క్రీస్తు కొరకు మరణించి అయినా నేను ఎలాగైనా సరే ఆయన కొరకే నా జీవితం అనుకున్నారండి. కాబట్టి నీతిమంతుడిగా తోమ ఈ భూమి మీద బ్రతికాడు, యేసయ్య కొరకు మరణించారు. కాబట్టి ఆ నీతిమంతులను మనం జ్ఞాపం చేసుకోవడం మనకి ఎంతో ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు చనిపోయిన తోమ ఒక్కడు మాత్రమే నీతిమంతుడు అని నేను చెప్పట్లేదు, కానీ ఈరోజు యేసయ్య ఆశయం భక్తులు నెరవేర్చడానికి పూనుకున్నారు. కొంతమంది భక్తులు మరణించారు. మరణించిన వారి భక్తుల మీద ఉన్న అభిషేకము ఈనాడు కూడా భక్తుల మీద పనిచేస్తుంది. కానీ వాళ్ళు ఈరోజు భయంకరమైన నిందలు, అవమానాలు, గాయాలు, కష్టాలతో బ్రతుకుతుంటే వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు చెడ్డవాళ్ళని చాలా మంది వారిని ద్వేషిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. అంటే అన్ని విషయాల్లో వారికి నచ్చాలట, నచ్చకపోతే వాళ్ళు భక్తులు కాదు. అన్ని విషయంలోనూ వారికి ఇష్టంగా ఉండాలంట, ఇష్టంగా లేకపోతే భక్తులు కాదు. అందుకని చెప్తున్నాను, కళ్ళు ఎదుట ఉన్నటువంటి భక్తులను దూరం చేసుకుంటున్నందువలన వారు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు క్రైస్తవ సమాజము. చనిపోయిన వారే నీతిమంతులు, చనిపోయిన వారే భక్తులు అనుకుంటున్నంతసేపు క్రైస్తవుని జీవితంలో దేవుని చిత్తము జరగదు. తన కళ్ళు ఎదుట ఉన్నటువంటి భక్తునికి లోపడకుండా, తన కళ్ళు ఎదుట ఉన్నటువంటి భక్తులను గుర్తించకుండా క్రైస్తవ యాత్రను కొనసాగిస్తున్నటువంటి వారు దేవుని ఎదుట గొప్ప బహుమానాన్ని పొందుకోలేరు. అందుకని నీతిమంతుని జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపం చేసుకోవాలి అని అంటే, వారు దేవుని నమ్మినప్పుడు వారికి ఉన్న విశ్వాసం ఎలాంటిది, ఆ తర్వాత వారు వెంబడిస్తున్న కొలదికి ఎలా పెరిగింది. కొన్నిసార్లు తట్టిల్లారు, బలహీనమయ్యారు, తోమ కానీ పేతురు కానీ వీళ్ళందరూ. కానీ వాళ్ళు స్థిరమైన విశ్వాసము కలిగి, ఎంత విశ్వాసం అయితే, యేసయ్య కొరకు నేను మరణించనైనా మరణిస్తాను, చావనైనా చేస్తాను, ఈ జీవితం ఆయన కొరకే, కానీ నరకానికి మాత్రం ప్రజలు వెళ్ళడానికి వీల్లేదని వారు ధైర్యముతో క్రీస్తుని పాటించారండి. కనుక భక్తుల శ్రమను జ్ఞాపం చేసుకోవాలి, వారి కష్టాన్ని జ్ఞాపం చేసుకోవాలి, వాళ్ళ ప్రయాసను జ్ఞాపం చేసుకోవాలి, దేవుని కొరకు వారికి ఉన్న తృష్ణను జ్ఞాపం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఒక భక్తుని జీవితంలో జ్ఞాపం చేసుకోవాలంట. దేవుడు ఫిజికల్గా అంటే భౌతిక సంబంధంగాను ఆత్మ సంబంధంగాను మన మీదకంటే ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడట. హల్లెలూయా. కనుక భక్తులను గుర్తిస్తే ఆశీర్వాదాలు పొందుతాం మనం. భక్తులను గుర్తించకపోతే ఆశీర్వాదాలు రావు. అంటే చనిపోయినటువంటి భక్తులు వెళ్ళిపోయి ఉన్నారు, మరి వాళ్ళ భారము కలిగి, వాళ్ళ ఆశయం కలిగి భక్తులు బతుకుతుంటే, మరి వాళ్ళు హింసించినటువంటి మతోన్మాదులు, క్రూరులు, ద్వేషులు ఆ భక్తుల భారాన్ని కలిగి పనిచేస్తున్న ఈనాటి భక్తుల్ని హింసించరా, దూషించరా, వాళ్ళని అవమానపరచరా? అందుకే నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులట. హల్లెలూయా. కనుక ఈరోజు క్రైస్తవులు చాలా మంది ఎటువంటి ఇబ్బంది నాకు వద్దు, ఎటువంటి కష్టం నాకు వద్దు, కానీ నేను ఆశీర్వాదం పొందాలని అనుకుంటున్నారట. కాబట్టి భక్తులను గుర్తించాలి, వారిని వెంబడించాలి, వారికి లోబడాలి, వారికి సహకారులుగా ఉండాలి, వారి కొరకు ప్రార్థించాలి, వారు చేస్తున్న పనిని, వారి ఆరోగ్యాలు, వారి ప్రయాణాలు దేవుడు దీవించి ఆశీర్వదించాలని అట్లా మనం ప్రార్థన చేసినప్పుడంట మన మీదకి దేవుడు నిండైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడండి. హల్లెలూయా. అవసరాన్ని బట్టి ఒక మాట చెప్పి ముగిస్తాను. దాదాపుగా 2007 వరకు నా జీవితం వచ్చినప్పుడు నేను డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యాను, ఆదిత్య కాలేజ్, BSc కంప్యూటర్ సైన్స్. అప్పటికి మా అమ్మ నన్ను కాలేజీలో జాయిన్ చేయించి హాస్పిటల్లో హైదరాబాద్ వర్క్ చేయడానికి, హాస్పిటల్లో డ్యూటీ ఏదో ఉంటే వెళ్ళిపోయారు. అప్పటికి నాకు 2 జతల బట్టలు అన్నమాట. 8 సంవత్సరాల బట్టలు, 6 సంవత్సరాల బట్టలు వేసుకుంటూ పిన్నిస్లు పెట్టుకునేవాడిని షర్ట్కి. ఒకే షర్ట్కి 2-3 రకాల బటన్స్ ఉండేవన్నమాట. వేరు వేరు పాత బటన్స్ తీసుకుని షర్ట్కి వేసుకున్నాను, పెన్నిస్లు పెట్టుకున్నాను. అంటే మా కాలేజ్ డ్రెస్ లేదు, సివిల్ డ్రెస్ వేసుకెళ్ళాలన్నమాట. కనుక ఒక 2 జతలు మాత్రమే మంచి ఉండేవి నాకు. అట్లానే నేను వెళ్ళేవాడిని. మా పెద్దమ్మ గారు కూతురు, ప్రభుని నమ్మనటువంటి అక్క, ఒకరోజు ఆ రోజుల్లో నాకు 500 రూపాయలు ఇచ్చింది. తమ్ముడు అమ్మలేదు కదా, మంచి డ్రెస్ కొనుక్కో, కాలేజీకి వెళ్తావు కదండి. ఆ టైంలో మరి దైవజనులు రంజిత్ తోఫిలి గారు హైదరాబాదు పట్టణంలో సేవ చేస్తున్నటువంటి ఈనాటి ప్రవక్త, మరి శుభవార్త ఛానల్లో ఆయన వాక్యం అందించేవారు. ప్రతి గురువారం రాత్రి 9 గంటలకు, ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు మెసేజ్ వచ్చేది. ఆ టీవీ ఛానల్కు దైవజనులకు మరి
ఎవరైనా కానుక ఇవ్వదలిచినటువంటి వారు ఇవ్వండి అని ఒక అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఈ 500 రూపాయలు నేను అట్లా ఇచ్చేసాను పాస్టర్కి. మా పాస్టర్ గారు స్థానికంగా ఉన్నటువంటి దాస్పా పాస్టర్ గారు నా దగ్గర డబ్బులు ఉండవు కదా, పైగా అమ్మ కూడా ఇక్కడ లేదని ఇష్టపడలేదు. తమ్ముడు నీకు ఎలా వస్తాయి, వద్దు, నువ్వు ఇవ్వకపోతే ఏమన్నా దేవుడికి నష్టమా, ఏం కాదు అంటే, లేదు నేను ఇవ్వాలనుకుంటున్నాను దేవునికి, నా సొంత కష్టమైన ఏం కాదు కదా, నాకు ఎవరో ఇచ్చిందే కదా, పర్వాలేదులే అని నేను బలవంతంగానే పాస్టర్కి ఇచ్చాను. చివరికి నాకు ఛార్జెస్కి డబ్బులు లేకపోతే, అంటే 20 కిలోమీటర్లు వచ్చేవాడిని చర్చికి, కాకినాడ నుండి తాళరేవుకి మాట. చివరికి పాస్టర్ గారు అందులో నాకు 50 రూపాయలు ఇచ్చి ఛార్జెస్ కన్నా ఉంచుకో బాబు, ఈ డబ్బులు లేకపోతే ఎట్లా అని 450 రూపాయలు తీసుకున్నాను. 2007, 8, 9, 10 అయింది. 11కి వచ్చేసరికి నేను చెప్తున్నాను, 11 నుంచి ఇప్పటి వరకును బట్టలు ఈరోజు నా ఒంటి మీద నేను వాడుతున్నటువంటి బట్టలు ఎలా వచ్చాయో నాకే తెలియదు. నిజం చెప్తున్నాను, 2 జతల బట్టలు ఉండేవి కాదు నాకు అసలు. అంటే ఏ దాని కొరకు ఒక సొమ్ము నా దగ్గరకు వచ్చిందో అదే సొమ్ముని నేను దేవుని కొరకు అర్పించాను ఆ రోజు. నిజానికి మంచి ఎంబ్రాయిడింగ్ డ్రెస్, మంచి డ్రెస్ వస్తుంది ఆ టైంలో 500 రూపాయలకి, 2007లో, అంటే 17 సంవత్సరాల క్రితం కదా, మంచి డ్రెస్ వస్తుంది. కానీ దేవుని పని కొరకు, ఒక మంచి దైవజనుడు చేస్తున్న పని కొరకు అని అనిపించినప్పుడు నిజం చెప్తున్నానండి, ఈరోజు అంటే ఎక్కువ మిగిలిపోయేంత బట్టలు లేవు, అలాగని వేసుకోవడానికి ఏమీ లేవన్నంత ఇది లేకుండా దేవుడు చక్కగా నాకు మంచి బట్టలు వేసుకోవడానికి ఎవరెవరు ద్వారా నాకు వచ్చారు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మన హృదయాభిలాషనైనా ఎరుగుతాడు. మన కష్టాన్ని, మన రూపాయిని, మన భారాన్ని, మన శ్రమను కూడా దేవుడు వ్యర్థంగా కానీయుడు అయినా. అలాగే మేము ప్రార్థన చేస్తాం, కన్నీళ్లతో ప్రార్థన చేస్తాం, ఉపవాసంతో ప్రార్థన చేస్తాం, అదేది కూడా వ్యర్థము కాదు మాట. కనుక మనం ప్రార్థన చేయాలి, కానీ ఆ ప్రార్థన కొన్ని రోజుల తర్వాత రిప్లై మనకు వస్తుంది మాట. హల్లెలూయా. ఒక విత్తనం భూమిలో వేయాలి, కానీ కొన్ని రోజులకి అది చెట్టు అవుతుంది మాట. అట్లనే మనం దేవుడికి ప్రార్థన చేయాలి, కానీ ఆ ప్రార్థన కొన్ని రోజులకి మనకి గొప్ప ఆశీర్వాదాలు కలుగజేస్తుంది. కాబట్టి ఇట్టి రీతిగా నీతిమంతులను, భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే వారు పడుతున్న ప్రయాస, శ్రమ, కష్టము, వాళ్ళు ఎలాంటి రిస్క్ చేసి సేవ చేస్తున్నారో, ఎటువంటి గాయాలు పొంది సేవ చేస్తున్నారో, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే నీవు కూడా అలా చేయాలి, నీవు కూడా అలా బ్రతకాలి, నీవు కూడా అలా సహకరించాలి, నీవు కూడా అలా పూనుకోవాలి. అప్పుడే మనకి ఏం కలుగుతుందంట, ఆశీర్వాదాలు మనకి కలగజేస్తుంట. దేవుడు నాకు చెప్పాడు, నువ్వు ఉద్యోగం చేయొద్దు. 3 times ప్రభు మాట్లాడారు నాతో. నేను జాబ్ చేయాలి ప్రభు, నా కుటుంబం నా వల్ల నష్టపోయారు అని. నా శరీరం నాకు సహకరించకపోయినా సరే నేను జాబ్ చేయడం వరకు నేను కష్టపడి నేను డిగ్రీ వరకు చదవడం మొదలు పెట్టాను, కోర్స్ నేర్చుకున్నాను, అన్నీ చేశాను. కానీ ప్రభు అన్నాడు, నువ్వు ఉద్యోగం చేయడానికి వీల్లేదు, కంప్లీట్గా నా సేవ చేయాలన్నాడు. ఇప్పుడు మరి సేవ చేస్తే నాకు ఎట్లా, మరి సేవలో నన్ను చిన్నవాడిని కదా, నాకేం వస్తుంది? దేవుడు ఒకటి చెప్పాడు, నేను నిన్ను పోషిస్తాను, అనేకులకి పోషించేవాడికి నేను చేస్తానని చెప్పాడు. ఆమేన్ అనుకున్నాను అంతే. ఎందుకంటే దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. యానంలో, పాండిచేరి స్టేట్ అయినటువంటి యానంలో సేవ 5 years నేను చేశాను. ఎన్నో రాత్రులు, ఎన్నోసార్లు అసలు తినడానికి భోజనం లేదు, కనీసం 2 ఇడ్లీ అయినా కొనుక్కుని తిన్నామంటే డబ్బులు లేవు, అసలు 10 రూపీస్ ఛార్జెస్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఎన్నో రాత్రులు ఉత్తు వాటరే తాగి, కన్నీళ్లు తాగి, అలానే పస్తులుండి నేను సేవ చేశాను. అప్పటికి 2 పాయింట్ల రక్తంతో బ్లడ్ మోషన్స్, వామిటింగ్స్ అయిపోతూ ఉన్నా. భోజనం ఆకలేస్తుంది ప్రభువా, చాలా ఆకలేస్తుంది, భరించలేకపోతున్నాను తండ్రి అని చాలా ఆ ప్రార్థనలో పోరాడేవాడిని. నేను డోర్ వేసుకునేవాడిని కాదు. నేను ఎన్నోసార్లు దేవుడు ఏం చేస్తాను సార్, ప్రార్థనలో ఇలా కళ్ళు మూసి తెలిసేసరికి ఈ బైబిల్ కనబడినట్లుగా పులిహార, లేకపోతే ఏదైనా బిర్యానీ, ఒక టిఫిన్ ప్లేట్ నా ముందు ఉండేది మాట. అది ఎవరు తెచ్చారో తెలియదు. దేవా నాకు ఆకలి వేస్తుందని నువ్వు పంపించావా, థ్యాంక్స్ వేసేయండి, ఫేస్ వాష్ చేసుకుని కాళ్ళు చేతులు కట్టుకోండి తిని. ఇది ఎవరు తెచ్చారంటే ఉదయంకి ఆ ప్లేట్ ఎవరైతే తెచ్చారో వాళ్ళు వచ్చి, రాత్రి ప్రేయర్లో ఉన్న బాబు, ఎందుకో నువ్వు గుర్తొచ్చో, తింటూ ఉన్నప్పుడు పాపం వండుకున్నాడో లేదో బాబు అని నేను ఎన్నో రాత్రులు కూడా దేవుడు నాకు అలా కూడా పెట్టాడు. చెప్తున్నాను, ఇలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఎంతో మందికి వైద్య సహాయం చేయడానికి, ఎంతో మందికి కనీసం ఒక పూట భోజనం పెట్టడానికి దేవుడు ఈరోజు ఆ కృపనిచ్చి ఏంటి సహాయం చేస్తూనే వచ్చాడు. అంటే దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. రాత్రి కూడా అదే చెప్పాను కదా, సారాను గురించి దేవుడు తన మాటను జ్ఞాపకం చేసుకున్నాడట. మర్చిపోడైనా నీకు ఏదైనా వాగ్దానం చేశాడంటే, ఒక మాట ఇచ్చాడంటే
ఖచ్చితంగా మాట దేవుడు నెరవేర్చుతాడు. కాబట్టి ఫైనల్గా నీతిమంతులను, భక్తులను, దేవుని కొరకు బ్రతికినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుని గొప్ప ఆశీర్వాదాలు పొందుకుని దేవుని మహిమ కొరకు జీవిద్దాం. అటువంటి ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ చిన్న ప్రేయర్ చేస్తాను, ప్రార్థన